ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా శుభాహ్వానం. దేవుని యొక్క వాక్యము ద్వారా మన హృదయాలను పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. ప్రభు కోరుకున్న ఆయన నీతిని నెరవేర్చడానికి అద్దం ముందు నిలబడదాం. దేవుని యొక్క మాట ముందు నిలబడదాం. మనం నేర్చుకుంటున్నటువంటి విశ్వాసాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితం ఉపదేశంగా మారిందా లేక ఉపమానంగానే ఉందా? అది ఎవరి జీవితానికైనా మాట్లాడాల్సి వస్తే పలానా వాళ్ళని చూసి మనం ఇలా మారాము, ఇలా ఉండాలనుకుంటున్నాం, ఇలా మారితే ఎంత బాగున్నో, అలా మనం అవ్వలేకపోతున్నామని బాధపడటం, దుఃఖపడటం, మారడానికి హృదయాన్ని సిద్ధపరచుకోవటం, ఇది దైవికంగా క్రీస్తులోనికి వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఒకవేళ అలా కాని పక్షంలో ఇదిగో బైబిల్లో పలానా ఉపమానం పలానా వ్యక్తికి చాలా దగ్గరగా ఉంది, ఆ వ్యక్తికి ఈ ఉపమానం సరిపోతుంది అని చెప్పుకునే స్థాయికి మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎదగకూడదు. అయితే దేవుని యొక్క మాటను ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో భూ సంబంధమైన అనేక ఆపేక్షలు విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తాయి. ఆ ఆపేక్షలు భూ సంబంధమైనవి అని మనకి హెచ్చరించబడ్డాయి, ధన సంబంధమైనవి అని చెప్పబడ్డాయి, శరీర సుఖ సంబంధమైనవి అని చెప్పబడ్డాయి. వాటిని పరీక్షించుకోవటానికి ప్రతిసారి ఆలోచన చేస్తే దేవుని వాక్యం దగ్గరికి ఏ రకంగా వచ్చి తిరిగినా మనిషి అక్కడే నిలబడతాడు. ఎందుకంటే ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆపేక్ష, ఏదో ఒక ఆశ, ఏదో ఒక నిరీక్షణ, ఏదో ఒక ప్రార్థన, ఏదో ఒక విజ్ఞాపన దేవుని దగ్గర నుంచి నేను ఇది తెచ్చుకోగలుగుతాను, ఇది నేను పొందుకుంటాను, ఇది నాకు వస్తుంది, ఈ మధ్యలోనే నడుస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన దానికి ఇది భిన్నమైన సువార్త. ప్రభు కోరుకున్న క్రైస్తవ్యానికి ఇది విచిత్రమైన క్రైస్తవ్యం. ఇది అన్య యేసు లేక వేరొక ఆత్మ, వేరొక యేసు అని ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ దేవుని మాటను మరొకసారి మన జీవితం లోపలికి తీసుకుని ఇది నా జీవితానికి ఎంతవరకు తగును, ఈ ఉపదేశాన్ని బట్టి నా జీవితంలో ఈ ఉపమానానికి తగినట్లుగా నేను ఎలా మార్చుకోగలను అని మనం పరీక్షించుకోవటానికి మరొక ఉపమానంలోనికి వద్దాము. దాని నుంచి పరీక్షించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుంచి యేసు ప్రభువారు దేవాలయంలో బోధిస్తుండేటప్పుడు ఒక పెద్ద గందరగోళం ఏర్పడింది. దానిలో ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి, నువ్వే అధికారంతో చేస్తున్నావు ఈ పని, అసలు నీ బాప్తిజం ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ బోధ ఏంటి? ఎందుకనంటే యేసుక్రీస్తుకు ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎప్పుడూ కూడా ఉపదేశాలు ఇవ్వలేదు, ఉపన్యాసాలు ఇవ్వలేదు, మీటింగులు పెట్టలేదు, జనాలను సేకరించలేదు, జనసందోహం ఆయన్ని వెంబడించలేదు, అద్భుతాలు చేయలేదు, ప్రవచనాలు చెప్పలేదు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, విడుదలలు చేయలేదు. ఏ ప్రవక్త చేసినట్టు బైబిల్లో చెప్పబడలా. అసలు అప్పటి వరకు అలాంటివి జరగల. ఈయన ఒక్కడే స్టార్ట్ అయ్యి ఈయన ప్రారంభమే మనుషులకు ఆరోగ్యకరమైనటువంటి బోధన చేయడం ప్రారంభించాడు. మనుషుల అనారోగ్యాన్ని తీసివేసి వారికి స్వస్థతలు ఇవ్వటం ప్రారంభించాడు. మనుషుల బలహీనతలను గుర్తెరిగి కుంటివారిని, గుడ్డివారిని వారికి మేలు చేయడం, ఉపకారం చేయడం నేర్చుకున్నాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం నేర్చుకున్నాడు. ఆ ప్రదేశంలో బలహీనతలతో ఉన్నవారిని ప్రేమతో మాటలాడిస్తూ ఆ మాటల ద్వారా వాళ్ళకి ఎక్కడ లేని ఊరడ తెచ్చుకునేటట్లు ఆయన బోధిస్తున్నాడు. ఏంటి ఇతనికి ఉన్నటువంటి అథారిటీ ఏంటి? ఎవడో మన మధ్యలో నుంచి వచ్చి సడన్గా ఇలాంటి బోధ చేస్తుంటే, ప్రజలందరూ ఇలా వెంబడిస్తుంటే మనం ఏమైపోతాం, మన పెద్దరికం ఏమైపోద్ది అన్న సంశయం ప్రజల మధ్యలో వచ్చింది. అలాంటప్పుడు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు అని యేసు ప్రభు వారిని రక్షణ గురించి, దేవుని యొక్క మాటల గురించి, ఆయన చేస్తున్న ప్రేమ కార్యాలను గురించి హెచ్చరించబడినప్పుడు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయన చెప్పినటువంటి ఈ ఉపమానం దగ్గరికి వద్దాం. ఇక్కడ ఒకసారి 28వ అధ్యాయం దగ్గర 28వ వచనం దగ్గరికి రండి. 21వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును అనెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను.
మీరు మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యులను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ఇక్కడ ఈ ఉపమానం క్లోజ్ చేశాడు. మీకేమి తోస్తున్నది? ఇక్కడ మాట క్వశ్చన్ అంతా ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసా? 27వ వచనం ప్రారంభం, వర్స్ 27 బిగినింగ్. అందుకాయన ఆ. ఏ అధికారము వలన ఏ అధికారము? యేసు, నీకు ఏ అధికారము? వాట్ ఈజ్ యువర్ అథారిటీ డూయింగ్ దిస్? ఏంటి అసలు నీ అధికారం ఏంటి అన్నది ప్రశ్న. ఈ అధికారం గురించి మాట్లాడుతునేటప్పుడు ఏ అధికారముతో నేను ఈ పనులు చేస్తున్నానో మీకు తెలియాలంటే అసలు మీరు నా దగ్గరకు వస్తున్నప్పుడు ఏ అధికారంతో మీరు లోబడుతున్నారా? పశ్చాత్తాప మనసుతో నన్ను అంగీకరిస్తున్నారా? అసలు నిజంగా ఏ ఆలోచనతో మీరు నా దగ్గరికి వచ్చారో తెలుసుకోండి అని ఈ ఉపమానాన్ని చాలా డెలిబరేట్గా ఒక బ్లాంక్ సిచ్యువేషన్లో తీసుకొచ్చి పడేశాడు. నిజానికి ఈ ఉపమానాన్ని కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రశాంతంగా కూర్చుని గనక దీన్ని ఆలోచించారంటే మీ లోపల పేగులు కదులుతాయి. ఈ ఉపమానం సరిగ్గా అర్థమైతే ఈ ఉపదేశాన్ని కొంచెం క్షుణ్ణంగా ఈరోజు మనం వివరించుకుని మన బ్రతుకు ఏ స్థితిలో ఉందో ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ మన జీవితానికి సాదృశ్యంగా దీన్ని మలుచుకునే ముందు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఆ ఉపమానం యొక్క భావం ఏంటో కూడా ముందు చూడటానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఈయన మాట్లాడేటప్పుడు యోహాను ప్రస్తావన తీసుకొచ్చాడు. శిష్యుడైనటువంటి యోహాను ప్రస్తావన తీసుకొచ్చాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఆయన ముందొచ్చాడు. ఆయన మీతో చెప్పాడు. ఆయన మీతో చెప్పినప్పుడు మీరు ఆ పనులు చేయలేదే అని చెప్తూ కొంతమంది గురించి ఉటంకించాడు. ఆ విషయాలు ఒకసారి వెనక్కి వచ్చి చూద్దాం. ఒకసారి రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం రండి. మొదటి నుంచి కొన్ని వచనాలను ఒక్కసారి చూద్దాం. బిగినింగ్ ఆఫ్ ద కింగ్డమ్, దేవుని రాజ్యం ప్రారంభం గురించి మాట్లాడేటప్పుడు యోహాను చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములయందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏం ప్రకటించాడు ఈయన వచ్చి? మారు మనసు సింపుల్ గాస్పల్ ఏంటంటే పరలోక రాజ్యము మీ మధ్యలోకి వస్తుంది, మీరందరూ ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందండి. దిస్ ఈజ్ ఓన్లీ ద గాస్పల్. జాన్ ద బాప్టిస్ట్ వచ్చి బోధించినటువంటి సువార్త ఏంటంటే పరలోక రాజ్యం మీ దగ్గరకు వస్తుంది, మీరు దానిలోకి వెళ్ళాలి అని అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మారు మనసు పొందండి. ఏం పొందాలి? ఇంకా గట్టిగా చెప్పాలంటే మనసు మార్చుకోండి. ఏం చేయాలి? మారు మనసు అంటే ఎక్కడ దొరుకుద్ది అని డిమార్ట్లోకో లేకపోతే మోర్లోకి వెళ్ళారు కనుక అది ఎక్కడ దొరకదు. మనస్సు మార్చుకోండి, అది మీ దగ్గర ఉంది, మీరు చేయగలరు. మైండ్ మార్చుకోండి, మనస్సు మార్చుకోండి. భగవంతుడు, దేవుడు, పరలోకము అలాంటిది ఏదైనా మీకు కావాలి అని అంటే ఏదో దొరుకుద్దని మీరు వస్తున్నారు కదా, ఆ మనస్సు మార్చుకోండి. మీరు ఏదో కావాలని మీరు అనుకుంటున్నారు, దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? దేవుని రాజ్యం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీరేం కావాలనుకుంటున్నారు? ఆరోగ్యం కావాలనుకుంటున్నారు. దేవుడు ఏమిద్దాం అనుకుంటున్నాడు? ఆయన రాజ్యంలో భాగం ఇద్దాం అనుకుంటున్నారు. మీరేం కావాలనుకుంటున్నారు? పెళ్లి కావాలనుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు? దేవుని రాజ్యం మీకు ఇద్దాం అనుకుంటున్నాడు. మీకేం కావాలి? ఉద్యోగం. ఆయన ఏమిద్దాం అనుకుంటున్నాడు? పరలోక రాజ్యం. అసలు ఇప్పుడు మనకు కావాల్సిన దాని గురించి మనం ఆలోచిస్తున్న మీ మనసు మార్చుకుని ఆయన మీ దగ్గరికి వస్తాడు, ఆయన రాజ్యం మీ దగ్గరికి వస్తుంది, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీ మధ్యలో ఉంటాడు, ఆయన మిమ్మల్ని పరిపాలన చేస్తాడు, ఆయన మీకు అధికారిగా ఉంటాడు, ఆయన మీకు రాజుగా ఉంటాడు, ఆయన మీకు నాయకుడిగా ఉంటాడు. ఆయన రాజ్యం మీ దగ్గరికి వస్తుంది, ఆయన పరిపాలనలో సుభిక్షంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, నెమ్మదంగా ఉంటారు, ఆత్మతో నడిపించబడతారు, హ్యాపీగా ఉంటారు. అది కోరుకోండి, మీ మనసు ముందు దానికి మార్చుకోండి అని చెప్పాడు. మనకు ఇప్పటికీ సరిగ్గా అర్థం కాల. సరే, మనం యోహాను కాలంలో లేము. ఇంకొంచెం కిందకు వచ్చి ఇక్కడ 2వ వచనంలో ఆయన అన్నాడు మారు మనసు ప్రకటించండి అని చెప్పి కేక వేశాడంట. ఇక్కడ 7వ వచనం రండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకుల బాప్తిస్మం పొందవచ్చుట చూచి. ఎవరు వచ్చారంట? పరిసయ్యులు. ఈయన బోధిస్తుంది ఎవరికి? యూదయ దేశపు అరణ్యములో అన్న పదం వాడాడు. అంటే యూదులు ఎక్కువగా ప్రవర్తిస్తున్నా నివసిస్తున్నా ఏ ప్రదేశాలైతే ఉన్నాయో ఆ యూదులు ఎక్కువగా ఉండేవాళ్ళని యూదయ ప్రాంతం అంటారు. సో ఆ యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఈ యూదుల తరములోనే వాళ్ళకి మేమేదో గొప్పవాళ్ళమని చెప్పుకునేటువంటి ఒక తెగ ప్రజలు ఉన్నారు. వాళ్ళల్లో ఈ గొప్పవాళ్ళు అన్నవాళ్ళు ఎవరు? వీళ్ళు పరిసయ్యులు, సద్దూకయ్యులు. అనేకుల బాప్తిస్మం పొందవచ్చు. వీళ్ళు వచ్చి బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నటువంటి మాటకు మారు మనసు పొందంటారంటే, బాప్తిస్మం పొందంటారంటే మేము రెడీగా ఉన్నాం, మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఈయన ఎవరికో ఇద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళ మధ్యలో వాళ్ళు రావట్లేదు, వేరే వాళ్ళు వస్తున్నారంట. యూదులను వచ్చి మీరు మారు మనసు పొందంటారా, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చేస్తుందని చెప్తూ ఉంటే దీన్ని వాళ్ళు ఇష్టపడకపోగా
బయట నుంచి ఉండి వాళ్ళ మీద అధికారం చూపించేటువంటి మూర్ఖతరమైనటువంటి వారు, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళని ఏమన్నాడు తెలుసా ఆయన? సర్పసంతానం. పాప పనులు చేసేవాళ్ళారా, ఆ సర్పపు చేష్టలు చేసేవాళ్ళారా, అపవాది సంబంధులారా, మీరు ఎక్కడ దేవునికి నచ్చినట్టు ఉండరు కదరా, మీరేంట్రా వచ్చి మారు మనసు అంటున్నారు, మీరేంట్రా బాప్తిజం తీసుకుంటున్నారు అని ఆయన బాధపడుతూ వాళ్ళందరికీ చెప్తూ ప్రారంభించాడు. ఇది యోహాను గారు చెప్పినటువంటి విషయంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఫలించండి. అక్కడ 7వ వచనం ఆఖరి భాగంలో, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? బాప్తిస్మిచ్చే యోహాను మారు మనస్సు కలిగి ఉండడం చెప్పాడు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఎలా ఫలించాలో చెప్పలేకపోయాడు. మారు మనసు అంటే ఏంటో తెచ్చుకుంటారా బాబు అన్నాడు, కానీ మారు మనసుకు తగ్గ జీవితం ఇలా ఉంటే ఇది దేవునికి ఆమోదంగా మారుతుంది, ప్రభువు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడని తెలుస్తుంది, మిమ్మల్ని చూసిన వాళ్ళు అనేకులు మారు మనసు పొందుతారు, మీ ద్వారా అనేకులు దేవుని రాజ్యంలోకి వస్తారని చెప్పలేకపోయాడు. ఆయనకి తెలుస్తుంది మారు మనసు పొందితే వీళ్ళు ఇలా బతుకుతారు, పాతోళ్ళలాగా ఉండరు, స్వభావం మారిపోద్ది, బుద్ధి మారిపోద్ది, మాట మారిపోద్ది, చూపు మారిపోద్ది, వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది, నడవడి అంతటిపై రాజు అధికారంలోకి వస్తారని తెలుస్తుంది ఆయనకి. కానీ వచ్చేవాళ్ళు ఎవరు అంటే అలా మారడానికి ససేమీరా అవకాశం లేనటువంటి వృత్తి ధర్మం కలిగినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళని చూసి ఆయనకు డౌట్ వచ్చింది, సర్పసంతానమా మీరు మారరు, కానీ నేను చెప్పే మాట మీరు ఏదో పొందుకుందామని వచ్చేస్తున్నారా అన్నాడు. ఇక్కడ నిజానికి ఆయన ఎలాంటి విషయాలు చెప్పాడో ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయంకి రండి. ఏం జరిగిందో ఆయన చెప్పేటువంటి సువార్త ప్రకటిస్తున్నప్పుడు జరిగినటువంటి మిగిలిన విషయం ఈ డాక్టర్ గారు చాలా వివరంగా నిశ్చితంగా పరిశీలించి క్లియర్ కట్గా ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. లూకా అనేది వైద్యుడు కదా, ఆ డాక్టర్స్ తాలూకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకలా చూస్తే డాక్టర్ ఇంకోలా చూస్తాడు, మీరు ఒకలా మాట్లాడితే ఆయన మాటల్లో భావం వేరేలా ఉంటుంది, ఆయనకు కావాల్సినట్టు చూసుకుంటాడు. ఈయన చూసుకున్నాడు, ఏం చెప్తాడో చూద్దాం. ఒకసారి రండి 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా, మారు మనసు పొందండి, దానికి తగ్గట్టుగా ఉండండి అని చెప్తుంటే అప్పుడు వాళ్ళు వచ్చి అడిగారంట. ఏమన్నాడు? అతడు 2 అంగీలు గలవాడు ఏమియూ లేనివానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. అంటే ఏంటి? నీ దగ్గర 2 ఉంటే, ఎవరు లేనోడుకుంటే వాడికి 1 ఇవ్వు. ఫుడ్ నీ దగ్గర ఎక్కువ ఉంటే లేనోడికి ఫుడ్ పంచిపెట్టు. ఇది మొదటి విషయం. తర్వాత సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా, నాకు అడిగింది ఎవరు? సద్దూకయ్యులు, పరిసయ్యులు కాదు, సరిగ్గా చూడండి 10వ వచనం. బైబిల్లో వచనం మిస్ అయ్యిందా? జనులు. ఎవరు వీళ్ళు? జనులు. ఇందాక నేను చెప్పింది ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఇప్పుడు ఎవరు? కొంతమంది ప్రజలు యాడ్ అయ్యారంట, వీళ్ళు కూడా వచ్చారు. ఏ యూదయలో ప్రజల కొరకైతే యెరూషలేములో సువార్త ప్రకటించబడుతుందో ఆ ప్రజలు విన్నారు మాట, వచ్చి అడిగారు. ప్రజలు సామాన్యమైన వారు, వాళ్ళకి ఏ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు లేవు, వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే జీతాన్ని బట్టి బతుకు. అలాంటి వాళ్ళు అడిగారు, మేమేం చెయ్యాలి అని అడిగారు. వాళ్ళకేమో మారు మనసు తగ్గ ఫలాలు ఫలించండి అన్నాడు. వీళ్ళకేమో మీ దగ్గర 2 ఉంటే, వీళ్ళు అసలే సామాన్యులు, వీళ్ళ దగ్గర 2 ఎందుకు ఉంటాయి? ఏ పూటకు ఆ పూటకే. కానీ వీళ్ళ దగ్గర మీకు 2 గనక దాచుకునే అవకాశం మీకుంటే మీరు అసలే పొదుపరి, మీరు చాలా జాగ్రత్తగా బిగబట్టి బతుకుతారే, మీకు 2 ఉంటాయి. అప్పుడు ఎవరైనా లేనోడికి 1 ఇవ్వండి. ఫుడ్ మీ దగ్గర ఉందనుకోండి, రేపు అవసరతలో రేపు గురించి ఆలోచించకుండా ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ సుంకరులు. వీళ్ళెవరు? ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్. ఎవరిని ప్రశాంతంగా పడుకొని ఎవరండి? ఈ పన్ను కలెక్ట్ చేసేవాళ్ళు బైబిల్లో వాళ్ళ గురించినంత ప్రస్తావన ఇంకే ఉద్యోగంలో ఉన్నవాళ్ళకి ఇవ్వలేదండి. ఈ నూతన నిబంధనలో సువార్తలలో వీళ్ళ గురించి చాలా గట్టిగా మాట్లాడాడు. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఇమ్ము అని జలగలాగా పీడించుకుంటూ ఉంటాడు. పూర్తి డబ్బులు తీసేసుకోరు, పూర్తి డబ్బులు తీసుకుంటే వాళ్ళకి రిసీట్ చేసేయాలి. అందుకని చేయకుండా అప్పుడప్పుడు కొంత తీసుకుని ఎప్పుడన్నా ఏమన్నా తోకజాడించాడు అనుకోండి, ఎరా నువ్వు ఇంకా బాకీ ఉన్నావు, నీ సంగతి చెప్పమంటావా అని అంటారు. ఇక బెదిరిపోయి ఏం చేస్తారు, ఆ టైంకి ఒక కానీ, ఆ టైంకి ఒక షిల్లంగు ఇచ్చేసి ఆ పూట గడిపించుకుంటారు, తప్పించుకుంటూ తిరుగుతుంటారు. చాలామంది డబ్బులు కడుతున్నా వాళ్ళకి నెంబరు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చారండి, వచ్చాడు. మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళకు ఉపదేశం ఇచ్చాడు. ఏమని? నీకు పన్ను ఎంతైతే ఫిక్స్ చేశారో దాని మీద పైసా ఎక్కువ తీసుకోకు, ఆ పన్ను తక్కువ చేయడానికి వాడితో లొసుగులు పెట్టుకోకు. అది ఎక్కువ వేసేసి తక్కువ ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి నువ్వేదో మెహర్బానీ సహాయం చేసావని అని పిచ్చి వేషాలు వేయకు. ఎంతైతే పే చేయమన్నారో
రాజు నీకు ఎంతైతే కప్పం కట్టమన్నాడో, పన్ను కట్టమన్నాడో అంతే. మనిషికి ఒక దేనారం ఆ రోజుల్లో, అంతే పట్టేసే, ఇంకేం కట్టదు, ఎక్కువ తీసుకోకు. మీ వల్ల దేశమంతటికి ఆ రాజు గురించి చెడ్డ పేరు ఉంది. ఆ చెడ్డ పేరు రాకుండా మీరు ఆ డబ్బును వెనకేసుకోకుండా, ఆ డబ్బు మూటలతో మీ జీవితాలు గడిపేసుకుంటానికి ప్రయత్నం చేయకుండా, ఆ ఉద్యోగాల్లో మోసం జరగకుండా నువ్వు నిజంగా మారు మనసు పొందితే నీది కానిది ఏది కూడా నిర్ణయించిందనుకని ₹1 తీసుకోకన్నాడు. వాళ్ళకి మారు మనసు వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. వెరీ గుడ్. సైనికులు ఎవరు? దీనిలో యూదయ వారు కాదు. యెరూషలేములో సైన్యాన్ని పరిపాలన చేసే వాళ్ళలో, సైన్యంలో ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ రోమన్స్. రోమన్ పరిపాలనలో ఉన్నారు. రోమన్ చక్రవర్తికి రాస్తున్నాడు. ఈ లూకాసు వార్త అధ్యాయంలో మొదటి విషయంలో ఉంటుంది. ఘనత వహించిన థియోఫిలా అని ప్రారంభించాడు. ఎవరు థియోఫిలస్? గ్రీక్ ఎంపరర్. ఆ పరిస్థితులు రోమన్ పరిపాలనలో ఉంది. గ్రీకు పరిపాలనలో చక్రవర్తుల్లో వీళ్ళు కప్పం కడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండే సైనికులు రోమన్ సైనికులకు చెప్తున్నారు. వాళ్ళకెందుకో మనసు, ఓరు బాబోయ్ మారుమనసు అంటే వీళ్ళకేం అర్థమైందో, సార్ మేము కూడా బాప్తిజం తీసుకుంటాం ఏంటి సార్ వాళ్ళు అడిగారండి. ఎవరు? సైనికుడు ఎంత కఠినంగా ఉంటాడో తెలుసా? మనుషులు అసలు ఎత్తరులు, రాత్రంతా మేల్కొని ఉంటారు, ఒంటి మీద విపరీతమైన బరువులు ఉంటాయి, ఆర్మరింగ్ మత్తి ఆ అవయవాలంతా కాపాడుకునే కవచాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాత్రంతా పారా కాస్తూ ఎవడు దొరికితే ఆడిని కఠినంగా, హింసాత్మకంగా, కర్రకుగా. ఇప్పుడు కూడా కొంతమంది ఉద్యోగంలో 100 మంది పోలీసు వాళ్ళని చూసుకుంటే ఒక 80-90% వాళ్ళందరూ సాఫ్ట్గా ఉంటారా, హార్డ్గా ఉంటారా? హార్డ్గా ఉంటారు. ఈ పోలీసు అంతేకాదు, ఈ మిలిటరీ, ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇలాంటి వాళ్ళు కూడా సాఫ్ట్గా ఏమంటారు. ఎందుకు? వాళ్ళు నిరంతరము పనిచేస్తూ ఉండడం వల్ల కరక్గా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉండే సైనికులకు ఏం మారు మనసు అంటే అర్థమైందో, మేమేం చేయాలని అడిగారు. అప్పుడు ఏం చెప్పాడు? అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. యోహాను గారు చెప్పినటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పే విషయాలకు దగ్గరగా ఆలోచన కలిగినటువంటి విషయాలు. యేసుక్రీస్తు చూపించిన బ్రతుకు యోహాను చూపించలేదు. కానీ బోధించిన విషయాలలో ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడిగిన వారికి ఆయన చెప్పినటువంటి విషయాలు చాలా మేలైన విషయాలే. మారు మనసు పొందండి అని చెప్పి శాస్త్రులకు, పరిచయులకు చెప్పాడు, సైనికులకు చెప్పాడు, డబ్బులు తీసుకునేటువంటి సుంకర్లకు చెప్పాడు, సామాన్య ప్రజలకు కూడా ఆయన హెచ్చరిక చేశాడు. ఓవరాల్గా మంచి చేయమని చెప్పాడు. వీళ్ళకేం చెప్పాడు? ఎవరిని బాధ పెట్టదు. ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎవరిని బాధ పెట్టకూడదు. ఇది ఎవరికి చెప్పాడు? మనకు కాదు. ఎవరికి చెప్పాడు ఇది? సైనికులకు కదా. ఎవరిని బాధ పెట్టద్దు. నెక్స్ట్, ఎవరి మీదనూ అపనింద వేయవద్దు. అసలు ఎవరి మీద అపనింద అంటే ఆడు తప్పు చేసిన నింద ఇద్దా సిస్టరు? ఎవడి మీదనంటే అర్థం అదే కదా. కానీ సైనికుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాడికి ఎప్పుడు ఎవడో ఒకడు తప్పు కనపడుతుంటాడు. పోలీసు వాళ్ళు చూపులో ప్రతి దానిలోనూ క్వశ్చన్ మార్కే. నువ్వు సార్ ఆడుకొట్టాడంటే అంటే దాని అర్థం నువ్వేడు చేసావురా అని. ఆ చూపుకే భాషలే మారిపోతుంటాయి కఠినంగా. అలాంటి సైనికులకి ఎవరి మీద ఏమేయద్దు అన్నాడు? అపనింద వేయవద్దు. మనకు కాదు ఈ మాట. ఎవరి మీద అపనింద వేయద్దు అన్నది మనకు కాదు. ఎవరికి? మనకి. అలాగే చెప్పుకోండి. తర్వాత మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని లంచాలు తీసుకోకండి. ఆమ్యా చేతి కింద బడ్డి కొడి కిందకి రా, అక్కడికి రా, ఇచ్చి అచ్చి నాకేంటి ఇలాంటి పనులు ఏం చెయ్యొద్దు. సో క్లియర్ కట్గా అని చెప్పేశాడు. ఒక్క నిమిషం ఆలోచించండి. యోహాను బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన మనుషులతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు 21వ అధ్యాయంలో మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివిన దగ్గర ఒక మానం చెప్పాడు. లాస్ట్ వచ్చిన రండి 21వ అధ్యాయంలో యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చాను. 32వ వచనం 21వ అధ్యాయం మత్తయి సువార్త. నీతి మార్గమును మీ యొద్దకు వచ్చాను. ఎవరు? యోహాన్. బాప్తిస్మిత్ యోహాన్ ఎలా వచ్చాడు? ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఏంటట? నీతిగా బతకండి, ఇలాగ ఉండడం నీతి, ఇలాగే ఉండండి, ఇలాగే చూడండి, ఇలాగే చేయండి, ఏమీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకండి అని. ఇప్పుడు యోహాను ఏమైనా వాళ్ళకి వాగ్దానం చేశాడా? ప్రామిస్ చేశాడా? మీరు ఇలా ఉంటే అలాగ వస్తాయి అని ఏమైనా? ఒకసారి చూడండి, ఏమైనా ఎక్కడైనా ఏమైనా ప్రామిస్ ఆఫరింగ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఇలా గనక ఉన్నారనుకో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు ఒక 20 రోజులు ఉపవాసం చేశారనుకో మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, మీరు 40 రోజులు ఒంటిపూట తిన్నారనుకో, ఏది ఆకుకూరలు గుడ్లు కూడా తినకుండా ఉన్నారనుకో మిమ్మల్ని అలా దీవిస్తాడు. ఏమైనా పెట్టాడు ఆఫరింగ్స్? ఏ ఆఫర్స్ లేవు. డైరెక్ట్గా నీతి మార్గంలో వచ్చాడు. అప్పుడు ఏం చేశారట వీళ్ళు? మీరు అతనిని నమ్మలేదు అంటే అవన్నీ విన్నారు కానీ వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు కానీ ఏం చేయలేదంటే అర్థం.
ఎవరు చెప్తారు ఈ స్టేట్మెంట్? అబద్ధానికి కారకుడు కానటువంటి సత్యము తప్ప ఆయన నోట ఏ కపటము లేనటువంటి యేసు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఎంతో పర్ఫెక్ట్గా చూడండి. వాళ్ళు నమ్మలేదు. ఎవరెవరు నమ్మలేదు? శాస్త్రులు పరిచయులు నమ్మలేదు, జనములు నమ్మలేదు, సైనికులు నమ్మలేదు, సుంకరులు నమ్మలేదు, ఎవడూ నమ్మలేదు. నమ్మకపోగా అయితే సుంకరులను వేశ్యులను అతనిని నమ్మిరి. ఇప్పుడు ఎవరు నమ్మారట? ఆయన చెప్పిన విషయం ప్రచారంలోకి వెళ్ళింది కదా, బాప్తిజం తీసుకుంటున్నారంటే ఏం చేయాలంటే ఇలా చేయమని చెప్పారంటే ఆడు అన్నం సరిగ్గా తినడం చేతకానోడు, ఆడే మిడతలు తినేవాడు, ఆడు చెప్తే మనం వినాలా? బట్టలు సరిగ్గా లేనివాడు ఒంటి రోమాలతో కమ్మలు కప్పుకుంటే ఆ ఎర్రోడు చెప్తే వినాలా? ఆడికి జుట్టే సరిగ్గా లేదు, ఆడి యాజకుడు ఏంట్రా ఆడి చెప్తే మనం వినాలా? చర్చుకోలేదు. నీతి చెప్తే ఆ చెప్పేవాడు కూడా మనకు ఎలా కనపడాలి? సూట్ వేయాలా, మంచి బూట్ వేయాలా, దానికి చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోస్ని పెట్టుకోవాలా? ఆ మనిషి దిగిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు చూసారా, వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోతారు, మీరు ఉండిపోతారు అక్కడ. మీరు ఎప్పుడు గమనించలేదా? ప్రార్థన చేసుకుందాం అన్న తర్వాత ర్యాప్చర్ అనమాట, డీ అని పాట వస్తుంటుంది. ఈలోపు మీరందరూ తీవ్రంగా మీరు ఈ మనసు మాట విన వెంటనే ఎవరైతే మారు మనసు పొందారో మీరందరూ కూడా చేతులెత్తి మీరందరూ ముందుకు రండి అంటే ఆడేదో ఇచ్చేస్తాడు, మేమేదో లాక్కుందాం అన్నట్టు పరుగులు ఎత్తుకొచ్చేస్తారు జనాలు. మీరందరూ చేతులెత్తి కళ్ళు మూసుకున్నాం ఆకాశంతో చూద్దాం అంటారు. ఆ తర్వాత మాయమైపోతాడు ఆయన. మీరు కలితేసేటప్పుడు ఇంకో పాస్టర్ ఉంటాడు అక్కడ, ఆయన ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు, మీరు మాత్రం ఉండిపోతారు, ఆయనేమి వెళ్ళిపోతారు రూమ్కి. ఈ కాలం ఆ కాలం మన కాలంలో ఇలాంటివి జరిగితేనే మనకు సుఖం. అలాంటోడు చెప్తే నమ్ముతారు కానీ బాప్తిజం ఇచ్చే యోహాను లాంటోడు చెప్తే తింటారా? ఒంటి గుడ్డే సరిగ్గా కట్టుకోలేదు, ఒంటి మీద పెర్ఫ్యూమ్ లేదు, బాడీ గార్డులు లేరు, సెక్యూరిటీ లేదు, తినే తిండి సరైనది కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏంట్రా ఈ ఎర్రోడు పిచ్చోడు అన్నట్టే ఉంది. కానీ అతను నీతి మార్గంలో వచ్చాడట, అతడు నీతిగా బోధించాడట, అతడు దేవుని వారసుడిగా ప్రకటించి మరణ్యంలో మీకు త్రోవనిస్తున్నాను, ఈ దారిలోకి రండి, ఈ దారిలోనే మీరు ప్రవేశిస్తారు, ఇది మార్గము అని చెప్పబోతున్న, మార్గాన్ని చూపబోతున్న వ్యక్తికి త్రోవ వేసుకుంటూ వచ్చాడు ఈ బాప్తిజం ఇచ్చే యోహాను. నమ్మలేదని చెప్పాడు ఆయన. సుంకరులను వేశ్యలు నమ్మారు. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చింది ఇక్కడ. వీళ్ళెవరు? వేశ్య. శరీరాన్ని ఇతరులను సుఖపరిచి అప్పగించి వస్తు రూపైన డబ్బు తీసుకొని వారి కుటుంబాలను వారి శరీరాలను పోషించుకునేటువంటి వృత్తి ధర్మాన్ని చేసుకునేటువంటి వ్యక్తులు, స్త్రీలైనటువంటి వారు వేశ్య అని పిలుస్తారు. వారు బజారులో శరీరాలను అమ్ముకుని డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు నమ్మారటండి. ఈ డబ్బుల మీద బతికేటువంటి, వ్యాపారం చేసేటువంటి, లేక ఉద్యోగంలోనే మనుషులను మోసం చేసేటువంటి డబ్బు సంబంధమైన సుంకరులు యేసు ప్రభు మాట కన్నా బాప్తిజం ఇచ్చే యోహాను మాటను నమ్మారట. వాళ్ళు అది చూచి వాళ్ళు ఏం చేస్తారట? నమ్మారంట. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతే. అది చూచి, ఏది చూచి? సుంకరులు నమ్ముకుంటాం, వేశ్యలు నమ్ముకోవటం, ఆ సైనికులు నమ్ముకోవటం, ఆ శాస్త్రులు పరిచయంలో కొంతమంది ఏదో వచ్చి మారడం, ఇవి చూసి చాలామంది నమ్మలేదంట, ఒప్పుకోలేదంట. మీరు నమ్మలేదు చూసుకోండి అని ఆ ఉపమానాన్ని ముగించి దాని ముందు ఉపమానాన్ని ఇప్పుడు మన ముందు పెట్టాడు. ఇప్పుడు మన ఉపమానాన్ని కొద్ది ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తప్ప దీని తాలూకా కంటెంట్ మనం పట్టుకోలేం. ఇప్పుడు ఆ కంటెంట్ ఏంటో చూద్దాం, ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, 2 పిల్లలు ఉన్నారు, ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. పెద్దోడిని పిలిచాడు, నాన్న ఎలా రారా అన్నాడు. ఏం డాడీ అన్నాడు. బాగున్నావురా నాన్న, ఏం చేస్తున్నావు? డాడీ ఖాళీగానే ఉన్నాను డాడీ అని. ద్రాక్ష తోటలో పని ఉంది, నువ్వు వెళ్ళి కూర్చో, పని చేసి వచ్చేసి అన్నాడు. అడేమన్నాడు? నేను పోను. సారీ డాడీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడే ఐపీఎల్ స్టార్ట్ అయింది, నేను ఆల్రెడీ కొంత బెట్టింగ్ చేశాను, లాస్ట్ టైం పోయింది, మొన్న ఏదో మ్యాచ్ అయింది కదా దానిలో పోయినాయి, ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడు మరి కుదరదు డాడీ, సారీ డాడీ అన్నాడు. ఏంట్రా నువ్వు అనుకున్నాడు ఆయన. వెంటనే రెండోవాడిని పిలిచాడు, రే చిన్నోడా రారా అన్నాడు. ఎస్ డాడీ, ఐ లవ్ యూ డాడీ, పాపా కైసే డాడ్రా, పాపా కైసే పాపా అనుకుని వచ్చాడు ఆడు. వీడు ఏదో పెద్ద లవ్ ఉన్నాడు. వాడు వచ్చాడు, వాడిని అడిగాడు, అరే ద్రాక్ష తోటలోకి వెళ్ళు అన్నాడు. డాడీ ఇప్పుడు వెళ్ళిపోనా అన్నాడు. డాడీకి ఎంత ఆనందమో, ఎంత తగ్గినాడు వీడు, అయ్యి బాబాయ్ ఆడు నేను ఇంకా పెద్దోడు, ఆడు చాలా తెలివినోడు అనుకున్నాను, ఆడేమో పోనన్నాడు, ఆడికేమో ఐపీఎల్ అన్నాడు, లేకపోతే ఇంకేదో పని చెప్పాడు, రేపేదో గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంది, రేపు అసలే కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది అని చాలా కాలం చెప్పాడు, పోనన్నాడు. ఈ చిన్నోడు వెంటనే వెళ్ళిపోతానన్నాడు. పోన్లే మొత్తానికి వెళ్తే పనులు పనైనా చేస్తారు, నాకు వెళ్ళడానికి అవట్లేదని ఈయన అనుకున్నాడు. ఇంతకీ 1 గంట తర్వాత ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే, వెళ్తానన్నోడేమో వెళ్ళలేదు, వెళ్ళనన్నోడేమో వెళ్ళాడు. విచిత్రం అర్థం చూసుకున్నారా? విషయం ఏంటంటే, వెళ్ళాలి వెళ్ళకూడదు అన్నది మీ నిర్ణయం, వెళ్ళాలి అన్నది ఇద్దరికీ ఒకని అధికారం. చేస్తావా చెయ్యవా అన్నది మీ డిసిషన్,
చెయ్యండి అని చెప్పినది ఆయన ఆజ్ఞ. ఆయన అధికారానికి మీలో ఎస్ అండి మేము ఆయన్నే ఆరాధిస్తామని వచ్చిన వాళ్ళు ఎంతమంది? మీ హృదయాల్లో మరొక దాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతమంది? మేము ఆయన చెప్పినట్టు చేస్తామని వచ్చిన వాళ్ళు ఎంతమంది? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది? మేము మాకు నచ్చినట్టుగా ప్రార్థన చేస్తాం, మాకు కావాల్సినట్టుగా దేవుడు మారాలనుకుని కోరిక కలిగిన వాళ్ళు ఎంతమంది? ఆయన చెప్పినట్లుగా చేస్తే తప్ప ఇంకో దారి లేదని చెప్తే ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది? ఇక్కడ 2 రకాల తమ్ముళ్ళు కొడుకులు మన మీద ఉన్నారు, చూసుకోండి. ఆయన చెప్పిన అధికారానికి లోబడుతున్నట్టు చేస్తానని చెప్పి చేసేవాళ్ళు ఎంతమంది? నేను చెయ్యలేను అని చెప్పి చేయటానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? ఎలా ఉన్నామో చూసుకోండి. బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వెంటనే, రక్షణ పొందుకోవడానికి వచ్చిన వెంటనే నిన్ను అడిగేటువంటి 5 ప్రశ్నలు ఉంటాయి. మొట్టమొదటిది, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నావా? నీ నోటితో సమాధానం ఏం చెప్పాలి? కొంతమంది అక్కడ నాలంటోడైతే గట్టిగా చెప్తాడు, మైకి నోట్లో ఎట్టి ఊలు ఊలో కుదరవు భయ్యా, నువ్వేమీ ముంగివి కాదు, నోట్లో మాట్లాడలేకపోవడం కాదు, చెయ్యకూడని పాపాలు పలికిన నోరు అది, ఒప్పుకోవడానికి సచ్చిందా? నోరు తెరిచి మాట్లాడని చెప్తా. అప్పుడు ఏం చెప్పాలి? నమ్ముచున్నాను, ఒప్పుకుంటున్నాను, ఇలాంటి పదం వాడాలి. 2, ఆయన దేవుని యొక్క వాక్యం అంతా సత్యమని, ఆ వాక్యంలో ఏ తప్పు లేదని పూర్తిగా విశ్వాసం ఉంచుతున్నావా? వాక్యం అంటే ఏంటి? నీకు నచ్చిన వెర్షన్ బైబిల్ కాదు, ప్రజల చేత ఆమోదించబడిన 66 పుస్తకాలు గ్రంథస్థం చేయబడి ఒకే సంపుటిగా ఏర్పరచబడిన, దీనికి ఇంకొక అప్డేటెడ్ వెర్షన్లు లేవండి. దిస్ ఈజ్ అప్డేటెడ్, ఇదే అప్డేటెడ్. దీనికి ఇంకో కొత్త బైబిల్ అని చెప్పి ఇంకెవడో చెప్తే అది పట్టుకుని దాన్ని వెంబడించడం కాదు. ఈ బైబిల్లో వచ్చినాలన్నీ సత్యమని, అదంతా అబద్ధం లేదని నువ్వు ఒప్పుకుంటున్నావా? అప్పుడు కూడా నువ్వు కాదు, ఏం చెప్పాలి? బైబిల్ అంతా ప్రమాణమని, అది సత్యమని, అదంతా సత్యమేనని నేను విశ్వసిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. 3వ విషయం, ఆయన కన్యక గర్భాన్ని పుట్టాడని, ఆయన మరణించి తిరిగి లేచాడని, ఆయనలో ఏ పాపం లేదని నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? వెంటనే ఏం చెప్పాలి? ఎస్ ఐ డూ, నేను ఒప్పుకుంటున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను. నేను ఏ విషయంలో కూడా ఆయన కన్యక గర్భాన్నే పుట్టాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట కానీ చూపు కానీ ప్రవర్తన కానీ క్రియందు ఎక్కడే దోషం లేదు, ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. 4వ విషయం, నీ విశ్వాస జీవితంలో రాబోతున్న దినాలలో ప్రభు త్వరగా వచ్చి మనలందరినీ ఈ భూమి మీద నుంచి మధ్యాకాశాన్ని తీసుకొని పోతానన్నాడు. ఆయన రాకడ యందు ఆయన మనల్ని ఆకర్షిస్తాననే మాట యందు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా? ఆ నిరీక్షణ నీకుందా? ఎస్, నాకు ఆ నిరీక్షణ ఉంది. ప్రభు త్వరగా వస్తాడు, మధ్యాకాశంలో బోరస్వరం వినపడుద్ది, ఆయన ఎందుకు మృతులైన వారు మొదట్లో ఇస్తారు, తర్వాత ఆయన ఎందుకు విశ్వసించిన వారు వారి వారి క్రమం చొప్పున లేపబడతారు, మేమందరము దేవునితో సదాకాలం ఉండడానికి పరలోకం వెళ్ళిపోతాం. ఎస్, ఇది వాక్యము, దీన్ని నేను విశ్వాసం ఉంచినాను. ఆఖరి ప్రశ్న గమనించు. ఈ విషయంలో నువ్వు బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు కదా, ఇది మొదలు. రేపటి దినము ఎవరి బలవంతం లేక, ఎవరి ప్రోత్సాహాన్ని బట్టి కాక, ఎవరి ప్రోద్బలాన్ని బట్టి కాక, ఎవరు ఏదో ఇస్తామని దాన్ని చూపించే వాటిని బట్టి కాకుండా, రేపు ఏ పరిస్థితులు వచ్చినా ఉత్తరోత్తర ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, స్నేహితులు కానీ, కుటుంబీకులు కానీ ఏ రకమైన ఒత్తిడిని గనక నీ మీద తీసుకొచ్చినప్పుడు నువ్వు వెనుతిరిగిపోకుండా ప్రభు కొరకు బ్రతుకుతానని మాట ఇవ్వగలవా? ఇక్కడ నీ నోటితో సమాధానం చెప్పాలి. ఎస్, నేను మాట ఇస్తున్నాను, ఇది మొదలుకొని నేను ఎవరు బలవంతం మీద బాప్తిజం తీసుకోవట్లేదు, నా ఇష్ట ప్రకారంగా తీసుకుంటున్నాను, నా విశ్వాసం మూలంగా నేను రక్షణ పొందుతున్నాను, నేను నా వ్యక్తిగతంగా సాక్ష్యాన్ని బట్టి నేను ఎప్పుడూ ఎక్కడ లొంగిపోనని, విడిచిపోనని, ప్రభువుని వెంబడిస్తానని నేను తీర్మానం చేసుకుంటున్నాను. ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నీకు దేవుని యొక్క మాటను బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిజం ఇస్తున్నాను అని చెప్పి నీటిలో ముంచుతాం. బాప్తిజం నువ్వు ఇచ్చినటువంటి విశ్వాస ప్రమాణం ఏంటి? ఎవరి నీతిని వెంబడిస్తానని? మీ సంఘ నీతా, దేవుని నీతా? నీకు నచ్చిన చట్టము, నీకు నచ్చిన రాజ్యాంగం ఉందా? బైబిల్ రాజ్యాంగమేనా? సో ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నదేంటి? ఎవరి పరిపాలన? ఎవరు చెప్పినట్టు, ఎవరికి నచ్చినట్టు, ఎవరు కోరుకున్నట్లు, ఇంక అంతే కదా. చేస్తాను అన్నావు, ఇప్పుడు చెయ్యాలా మానేయాలా? నిజం చెప్పండి. ఆయనకి నచ్చినట్టు చేయాలా, నీకు నచ్చినట్టు చేయాలా? ఇప్పుడు నువ్వు పెద్ద కుమారుడో చిన్న కుమారుడో తేల్చుకో. అన్నీ చేస్తున్నావా? చేస్తానని చెప్పి ఇప్పుడు చేయకుండా మానేసివన్నీ. ఇప్పుడు వెళ్తానన్నాడు, వెళ్ళలేదు, వెళ్ళనన్నాడు, వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు ఏ కేడరు? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే 31వ వచనంలో ఆయన ఆ పదం అన్నాడు. ఏమని? సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా. ఏంటి ఆ పదం? ఏంటి వాళ్ళు వెళ్ళడం ఏంటి? ఎందుకో తెలుసా? వాళ్ళు మానలేని పనులు ఆ 2. డబ్బు పిచ్చి పట్టినోడు, సుఖం పిచ్చి పట్టినోడు ప్రపంచంలో మారినట్టు చరిత్రలు ఎక్కడా లేదు. రాజ్యాలు కోల్పోయింది స్త్రీల వల్ల, స్త్రీ లాలన వల్ల, స్త్రీల బలహీనత వల్ల.
యుద్ధాలు కాంక్షతో పోయింది రాజ్యకాంక్ష, ధనాపేక్ష, ధనమోహం వల్ల. ఆ రెండింటికి నాశనం అయిపోతారు. ఆ శరీర సుఖానికి, శరీర సంబంధమైన బలహీనతకు లోబడిన వేశ్యలు యేసుప్రభు మాట విన్న తర్వాత వాళ్ళ శరీరాన్ని అమ్ముకోవడం మానేశారు, పాపం చేయడం మానేశారు. వారి శరీరాన్ని, వారి మాటలని, వారి శరీర సంబంధమైన కోరికలని వారు విడిచిపెట్టుకున్నారు. డబ్బు పిచ్చి పట్టినటువంటి సుంకరులు అక్కడి నుంచి వాళ్ళకి నిర్ణయించబడింది కాక ఒక్క పైసా ముట్టుకోకుండా, ఎక్కడా కూడా తప్పు చేయకుండా పరిశుద్ధంగా బతికేశారు. అందును బట్టి వాళ్ళిద్దరి గురించి ప్రభు ఏమన్నాడు, మీకన్నా ముందు వాళ్ళు దేవుని రాజ్యంలో వెళ్ళిపోతారు అన్నాడు. 11వ అధ్యాయంకి రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి రండి. 12వ వచనం చూడండి ఏం చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు 11, 12వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఎవరు? బలాత్కారులు. సుంకరులు బలాత్కారంగా ఉంటారా లేదా? సుంకరులు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు బలవంతంగా ఉంటారా లేదా? రైట్. వ్యభిచారం చేసేటువంటి బలహీనత కలిగిన వాళ్ళు కూడా అవతల ఎలాంటి వాడినైనా వాళ్ళు ఉరులు వంటి చేతులతో పట్టేసుకున్న బలవంతులు వాళ్ళు. ఉరి వంటిది వేశ్య లోతైన గొయ్య అని బైబిల్ చెప్పింది. ఈ వ్యసనము, డబ్బు కానీ శరీరం కానీ, ఈ పిచ్చి పట్టినోళ్ళు నిమ్మళంగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. వాళ్ళకి ఎంతసేపు మళ్ళీ దాన్ని పొందాలి, మళ్ళీ దాన్ని చూడాలి, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలి, అనుభవించాలి అనే ఆ అపేక్షతో చచ్చిపోతారు. అలాంటి బలహీనతలతో ఉండేటువంటి వారంట బలాత్కారముగా పట్టబడుతున్నటువంటిది ఆక్రమించుతున్నారు, పరలోక రాజ్యం బలాత్కారంగా ఆక్రమించుకుంటున్నారు అని చెప్పాడు. ఇక్కడ గమనించండి, దేవుని రాజ్యము స్వచ్ఛందంగా ఆఫర్ చేశాడు. హ్యాపీగా, కంఫర్ట్గా మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి తీసుకోవచ్చు. ఉన్న పాటును వచ్చి ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తూ, నేను విధేయత చూపిస్తాను, నేను లోబడతాను, దాని ప్రకారం నేను ఉంటానని యాక్సెప్టబుల్, హంబుల్గా నిన్ను నువ్వు కోల్పోయి, నీ శరీరం ఒక వేశ్య శరీరం, నీ శరీరం ఒక ధనాపేక్ష కలిగిన సుంకరి శరీరం. ఎవడికి ఇక్కడ డబ్బొద్దు చెప్పండి, చిన్నపిల్లలను పక్క పెట్టి. ఎవడికొద్దు? ఎంతున్నా ఇంకోటి కావాలా, ఇంకోటి చేయాలా వద్దా, ఇంకో వ్యాపారం చేయాలా వద్దా, ఎంత ఉన్నా ఇంకేదో కొంచెం వస్తే చావాలా కావాలా వద్దా? వద్దనేవాడు ఎవడన్నాడా? నీకు ఈ పని కూడా, నీ పనితో పాటు ఈ పని చేస్తే ఇంకొక 100 రూపాయలు ఇస్తానంటే నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాడు ఎవడన్నాడా? దొరికిందే కృప అని చెప్పి మళ్ళీ ఇంకో 100 రూపాయలకి పని చేయవా? ఇంకొక బెనిఫిట్ దొరుకుతుందంటే మనం దాని గురించి ఇష్టపడమా? శరీర సుఖం కూడా అలాంటి శరీరాలే. మన శరీరాలు కూడా వేశ్యా శరీరాలు. అంటే అపేక్షిస్తాయి. తీసుకో, పర్వాలేదు, పొందుకో, తెచ్చుకో, ఎత్తుకో, పట్టుకో, దాన్ని అనుభవించు, దాన్ని చూడు, దాన్ని తిను, తాగు, సుఖించు. ఇదే మాట మన శరీరం కూడా. ఎంత చేసినా ఈ రెండు అపేక్షలు సావు. కానీ అలాంటి బలహీనత కలిగినటువంటి వ్యక్తులు బలాత్కారంగా దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని చెప్పాడు. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఈ మాట చాలామందికి కన్ఫ్యూజ్. ఏంటి బలాత్కారంగా వెళ్ళిపోవడం ఏంటి, మనం వెళ్తానంటే రానివ్వకపోవడం ఏంటి అని. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించేటప్పుడు నీతిని గురించి, పాపంను గురించి ఒప్పించేటువంటి ఆత్మ ద్వారా మీరు ఇలా జరగాలి అని చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, పరలోక రాజ్యం పొందాలి అని అంటే ఎలాగ జీవించాలో చెప్పే పనులు కనపడే కానీ ఎలా బ్రతకాలో బాప్తిస్మిచ్చి యోహాను చూపించలేకపోయాడు. ఎందుకంటే అతను ఎక్కువ సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. సో ఎక్కడ కూడా లోపల లేదు కాబట్టి, దగ్గరికి లేడు కాబట్టి తన జీవితం ఎవరూ చూడలేదు. కానీ యేసు ప్రభు చిన్నప్పటి నుంచి ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళకి తెలిసింది. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పేటువంటి విషయాలు మీరు నోట్లో ఉన్నారనుకోండి, లేకపోతే రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. జీవించి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు ప్రభు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆయన ప్రకారం నేను బతకాలి అనుకున్నాడు. ఇలా బతికితే సరిపోద్ది. ఇప్పుడు నేను చెప్పబోయేలాగా బతికేస్తే సరిపోద్ది. నెంబర్ 1, యేసు ప్రభు పరలోకంలో జీవించడానికి ఆయన వెంబడించేటప్పుడు నన్ను వెంబడించండి అని చెప్పిన వ్యక్తి చేసిన పనులు చెప్తున్నాడు. నెంబర్ 1, చనిపోవాలి. ఏం చెప్పాను? కోసుకుని కాదు, ఊరేసుకుని కాదు. నీకు నువ్వేమవ్వాలి? ఒకసారి చెప్పండి. ఈజీయా కష్టమా? మట్టగుడి చేప బయటకు వచ్చిన తర్వాత కూడా కొట్టుకుంటుంది చూడండి. అది నీటిలో ఉంటే బతుకొద్ది, బయట ఉంటే ససద్ది. అది రేపు ఎల్లుంటే చచ్చిపోద్ది, లేకపోతే 1 గంట, ఇంకొక రోజులు. కానీ అది ఎలా కొట్టుకుంటుంది? తోక తెగిన పాము చూడండి, తొయ్యిపోయిన తోక కూడా ఏం చేస్తుంది? అది కాసేపు బల్లి తోకలాగా కొట్టుకుంటుంది. మన ప్రాణం కూడా చచ్చిపో అన్నాం అనుకో, ఇప్పుడు ఏం చచ్చిపోవాలి, నేను బతకాలా అనిపిస్తుంది మనకు కదా. యేసు ప్రభు వారు చెప్పించినటువంటి విషయం, మొదటి విషయం, నువ్వు చనిపోవాలి. నెంబర్ 2, నువ్వు తగ్గించుకోవడం నేర్చుకో. ఎలాగా
చెప్పండి బతకపోతే బతకపోతే చెప్పండి, తప్పేముంది? ఎలాగా నన్ను నేను ఎలాగా? తగ్గించుకోవాలి. దేవుడు హెచ్చిస్తాడని తగ్గించుకోకండి, అది మన మోసం. డబ్బులు ఇచ్చేటప్పుడు అందరూ ఎలాగిస్తారు? నేను దశంభాగం ఇస్తే నాకు 90% అని కల్పిస్తాడని. అది తప్పు. బీదలకు ఇచ్చేటప్పుడు ఎలాగిస్తారు? ఫోటో తీసుకుని అది మీరు పోగొట్టుకున్నారని చెప్తున్నాడు. అది ఏదైనా రహస్యంగా జరగాలి. మీరంతా ఓపెన్గా చేసి అది దేవుడు నాకు ఇస్తాడు అని అంటే కుదరదు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ప్రతిసారి సార్ మీరు చెప్తారు కదా అన్నాడు. నేనా ఏం చెప్పాను నీకని? అంటే మీరు ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో మీరు పిల్లల చేత ఇప్పించమన్నారు కదా అన్నాడు. చెప్పాను. అయితే నువ్వేం చేస్తున్నాడు? నేను అందుకే మేమేం ఇవ్వడం మానేసాం, మా పిల్లల చేత ఇప్పిస్తూ వీడియోలు ఫోటోలు తీసి రీల్స్ చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఏ రాయి అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు చేయడం మానేసావు, ఇప్పుడు నీ పిల్లల చేత చేయిస్తూ నువ్వు రీల్స్ చేస్తున్నావంటే మా పిల్లలు అనాథ శరణాలయంలో ఇడ్లీలు పంచిపెడుతున్న కుమారుడు, పక్కన ఫాదరు మదర్ ఇలా కూర్చుని దీనంగా ఈ పిల్లోడు ఇడ్లీలు పంచిపెడుతున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడు. ఇప్పుడు నీ వెనక ఉద్దేశం ఏంటి చెప్పండారా? ఏదో ఉంది, నిన్ను తగ్గించుకోమంటే తగ్గించుకునే రకమా? రైట్. 3వ విషయం, నువ్వు వదులుకోవాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే కోల్పోవాలి. నన్ను నేను కోల్పోవాలి. చెప్పండి ఒకసారి. నన్ను నేను కోల్పోవాలి. ఎలాగా? నువ్వేం చేయాలి? వెరీ గుడ్. ఈజీ కదా అది. నువ్వు కోల్పోవడం అంత ఈజీయా? ప్రాణం కోల్పోవడానికి ఇష్టపడతావా, దక్కించుకోవడానికి ఇష్టపడతావా? దక్కించుకోవాలి, కానీ కోల్పోవాలి ఇక్కడ. రైట్. నెంబర్ 4, నువ్వేదైతే ఇష్టానుసారంగా చేద్దాం అనుకున్నావు మానుకోవాలి. ఇష్టానుసారంగా చేసి రావట్లేదు మాటలు. నేను మనస్ఫూర్తిగా ఏదో చేసేద్దాం అనుకున్నటువంటి నీ ఇష్టం ఏదైతే ఉందో అది మానుకోవాలి. చెప్పండి ఒకసారి. మానుకోవాలి. ఈజీయే కదా ఇది, సింపులే కదా. యేసుక్రీస్తు వారు చెప్పిన విషయం 4 విషయాలు చెప్పాను, మీరు చాలా ఈజీగా వచ్చేసినాయి. 5వ విషయం, ప్రేమించేసుకోవాలి. మాట్లాడండి. ఏ జాము రాత్రి 2 జాము కూడా కాలేదు, అప్పుడే నిద్ర వచ్చేటి? ప్రేమించేసుకుందాం. ఎలాగా? నన్ను నేను నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వాడిని ప్రేమించేసుకోవాలి, అంతే. ప్రేమించబడ్డామా లేదా కాదు, నువ్వు ప్రేమించావా లేదా కండిషన్. శుభ్రంగా ప్రేమించబడేద్దాం. ఏం చేద్దాం? ఏమండి, అప్పు ఉండకూడదు. ప్రేమించడం విషయంలో తప్ప దేనిలో నచ్చి ఉండకూడదు. అంటే నీ ప్రేమ ఎంత ఎక్కువ ఉండాలా? ఎవడైనా నిన్ను చూస్తే ఏమండి ఈయన దగ్గర నాకు 10 రూపాయలు అప్పు ఉంది అనకూడదు. ఈయన ప్రేమించినట్టు నేను ప్రేమించకపోవడం వల్ల రుణపడిపోయానండి అని ఆడవాలట. ఒక్కడున్నాడు ఇక్కడ అలాంటి వాళ్ళు? ఒక్కడున్నాడా? నేను ప్రేమించటంలో, నేను ప్రేమించిన దానికి వీళ్ళందరూ రుణస్తులే అని చెప్పగలిగిన ఒక 5గురు పిల్లలున్న తండ్రికి కూడా ఉండదు ఈ హృదయం. బైబిల్ చెప్పిన నీతిని చూడండి. మరి బలాత్కారంగా దూరుతున్నారంటే ఎలా దూరుతారు? తర్వాత 6వ విషయం, క్షమించండి. సింపుల్. ఏం చేయండి? సింపుల్. చెప్పండి, సింపుల్ అనండి. క్షమించండి, అంతే. క్షమించేద్దాం, అంతేనా? మాట్లాడట్లేదు. క్షమించేద్దాం. పొద్దున్న మాకు ఒక విషయం జరిగింది. పాల ప్యాకెట్ రోజు 2 ప్యాకెట్లు వేసి వెళ్ళిపోతాడు. 1 ప్యాకెట్ వేసాడు, తలుపు తీయగానే పేపర్ ఉంది, పాలు లేవు. ఏంటి 1 ప్యాకెట్ ఉంది ఏంటి అనేది తీసుకున్నాం. సర్లే పోలే, ఏవో షార్టేజ్ వచ్చి ఉంటుంది, అసలే పండగలు కదా, ఏదో ఒకటి వేసి ఉంటాడులే. ఇప్పుడు కాఫీకి చచ్చిపోకుండా పెట్టాడు, మంచిది, సంతోషం అని తృప్తి పడేవాడు ఉన్నాడు. 2వ ప్యాకెట్ లేదని ఏడ్చేవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు నీ కోపం అంతా ఏంటి? 2వ ప్యాకెట్ ఎందుకు? నువ్వు 30 రోజుల తర్వాత బిల్లు ఇచ్చేటప్పుడు ఒకరోజు తగ్గించి నువ్వు పలానా రోజు బిల్లు ఇవ్వలేదు బాబు 1 ప్యాకెట్ అంటే అడేమనడు. కానీ ఈరోజు నువ్వు తగ్గు పెట్టుకోకుండా ఉండగలవా? నువ్వు తాగిస్తావు కాఫీ, పాలతో పని అయిపోయింది, కానీ ఆ 2వ ప్యాకెట్ రాలేదని పొద్దునుంచి రాత్రి వరకు ఆడి మీద ఎక్కడికి బిగిసిపోతుంటుంది. రోజు కనపడినప్పుడల్లా వంటగదిలోకి వెళ్ళాడు, 1 ప్యాకెట్ ఇటు దొబ్బేశాడు, ఈడేదో చేసాడు. ఏమన్నా 1 ప్యాకెట్, వాళ్ళు ప్యాకెట్ వేసుకుంటే పాలు ఆడు తయారు చేయడు కదా డైరీలో, ఎవరి దగ్గర కొనుక్కుంటాడు, తీసుకొచ్చిస్తాడు. ప్యాకెట్కి 10 రూపాయలు తీసుకుంటాడు. 30 రోజులకి 30 రూపాయలు దొరుకుతుంది. పొద్దున్న లేచి 4 గంటల నుంచి కాపలా కాసి రాత్రి 1 నుంచి 2 గంటల మధ్యలో లారీ లోడ్ దిగితే దాన్ని కాపలా కాసి దాన్ని సెగ్రిగేట్ చేసి మీకు ఎవడింటి కాడ వచ్చి తెల్లవారు 5:30 కల్లా నువ్వు తలుపు తీయక మునిపే నీ కుక్కలాగా నీ ఇంటి ముందు ప్యాకెట్ వేసి వెళ్ళిపోతాడు. అన్ని పనులు చేసి 30 రూపాయలు నెలకంటే ప్యాకెట్కి ₹1 చొప్పున వసూలు చేస్తే నీ 1 ప్యాకెట్ తాడు దినం గడిచిపోద్దా? తిట్లు ఎన్ని తిట్లు, 30 రూపాయలు దాటి తిట్లు తిట్టేస్తావు. అది ఎందుకు నీకు ఆ కోపం? ఇలాంటివి ఒకటి కాదు, ఎన్నో చోట్ల. నిజంగా నీ హృదయంలో క్షమించగలిగినంత పరిస్థితి నీకు వస్తుందా? నెంబర్ 7, సహించండి. సహించండి. మీ పక్కలకు ఒకసారి ఎలాగనండి, సహించండి అనండి. సహించండి, పర్లేదు సహించండి.
ఆ? ఇంకా మన భాషలో చెప్పాలంటే పడండర్రా. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, పడండి. నచ్చదు భాష. ఆ? సరే, నెంబర్ 8 భరించండి. ఏం చేయాలి? నోటితో చెప్పండి, భరించండి. ఎంత? నిజం చెప్పనా, నీ కెపాసిటీ పరీక్షించబడేది భరించడంలోనే. నువ్వు ఎంత ఎక్కువగా భరించడానికి రెడీ అవుతావో అంత ఎక్కువగా నీ మీద తొక్కేయడం ప్రారంభమవుతుంది. నీ కాడి కాళ్ళు చేతులు ఎర్రగొట్టి పొయ్యిలో పెట్టేయాలనిపిస్తుంది. ప్రభు ఏమంటాడంటే ఇంకొంచెం పర్లేదు, నా కూతురు ఇంకొంచెం పడగలదు, ఎక్కించే అంటాడు డోస్. నువ్వెంత బరువు అయితే నీకు ఇంజెక్షన్ అంత. ఏమ్మా నర్సులు ఇంజెక్షన్లు చేసేటప్పుడు బాడీ వెయిట్ని బట్టే కదా మీకు ఇంజెక్షను ఎంఎల్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఏనా నాన్న? దాన్ని బట్టి చిన్నపిల్లలకైతే తక్కువ, పెద్దోడైతే ఎక్కువ, బాగా ఎక్కువనోడికైతే రోజు ఎక్కువ. దేవుడు భరించడంలో కూడా నీకు అంతే పెడుతూ ఉంటాడు. నీ బాడీ మాస్ ఇండెక్స్ చూసుకుని వీడికి ఏసెండ్ లోడ్ అంటాడు, చూసుకోండి, భరించండి. నెక్స్ట్, ఒప్పేసుకోండి. తప్పు నీది అయినా కాదా తర్వాత విషయం, ముందు ఒప్పుకోండి. ఏం చేయాలి? సౌండ్ రావట్లేదు. ఒప్పేసుకోండి. అవతలోడు సంగతిని బీపీని తగ్గించాలంటే ముందు మీరు ఒప్పుకోండి. అవునా సిస్టర్ అలా జరిగిందా, ఏమోనండి నా వల్ల అలా జరిగి ఉండొచ్చేమో అని ఒక మాట అనండి, తప్పేం లేదు. ఆ తర్వాత ఒక గంట తర్వాత ఆవిడ కూడా బీపీ చల్లారిన తర్వాత అప్పుడు నువ్వు ఫోన్ చేసి, సిస్టర్ ఇందాక నేను అన్నాను కానీ నేను కాదండి, మీరు ఏదో నేను అనుకున్నట్టున్నారు, నేను కూడా ఇంటికి వచ్చి చాలా జాగ్రత్తగా ప్రార్థించుకుని పరీక్షించుకుని పరిశీలించుకుని పరిశోధించుకుని ఈ తప్పు నేను చేయలేదని నిర్ణయం తీసుకుని ఇప్పుడు నేను మీతో చెప్తున్నానండి, దయచేసి ఏమనుకోకండి అని అప్పుడు మాట్లాడు. అప్పుడు ఇద్దరికే సమాధానం వస్తుంది. అంత టైము అంత గ్యాప్ మనకెక్కడ ఉంది? లేదు, రైట్, ఒప్పేసుకుందాం. ఏం చెప్తాం? 9ది ఒప్పేసుకుందాం. 10ది అవతరోడు ఎంతోడైనా గొప్పడే, నేను కాదు. నీ సహోదరుడు అన్ని విషయాల్లో గనుడే, అన్ని విషయాల్లో యోగ్యుడే. చెప్పండి. మా పక్కింటోళ్ళు యోగ్యులు, మా బాస్ యోగ్యుడు, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ యోగ్యులు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ యోగ్యులు, వాళ్ళందరూ గొప్పవాళ్ళే, నేను కాదు. ఒప్పేసుకోండి. అలాగా అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో నీ పొరుగువాడు ఎప్పుడు కూడా అందరికంటే నీకన్నా ముందు యోగ్యుడని ఏం చేసుకోండి. నెక్స్ట్, నెంబర్ 11, ఎప్పుడూ కూడా అసహనం ఉండకూడదు, అసహనంగా ఉండద్దు. చెప్పండి. అసహనంగా అంటే దానికి కోపంగా కానీ ఆక్రోషంగా కానీ తెచ్చుకోకూడదు, అసహనంగా ఉండద్దు. సో ఎప్పుడూ కూడా ముందు సహించండి అని చెప్పిన దానికి అసహనం అనేది ఒక పీక్ టైంకి వచ్చేటప్పటికి మనుషులకి తిరగబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు రాకుండా చూసుకోవడమే అసహనం. రివెంజ్ ఉంటుంది చూసావా, ప్రతీకార ఇచ్చి ఉంటుంది చూసా. మనం ఎవడైనా అన్నాడు అనుకోండి, నేను తిరిగి అనాలి అనే కోరిక నీకు రానంత వరకు నువ్వు సహిస్తున్నట్టే. నువ్వు మాట నోట్లోంచి జారిపోయిందా, నీ అసహనం క్యాన్సిల్ అయిపోద్ది, నీ లోపల ప్రతీకార ఇచ్చ బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో నువ్వు ఓపిక పట్టి మాట్లాడిన మాట తగలాలని మాట్లాడతావా, తగలకూడదని మాట్లాడతావా? ఎలాంటి మాట అది? మామూలు కత్తే లేకపోతే యుద్ధంలో కత్తే? రోమా సైనికుడి దగ్గర ఉన్న కత్తి ఎందుకు పనికి వస్తుంది? ఆ టైంలో నువ్వు వాడే పదును బలి ఆయుధం. అసలు ఆ టైంలో నీ హృదయం లోపల నుంచి వచ్చేటువంటి ఆ వరవడికి ఏ ఆకురాయి కూడా సానపెట్టలేదండి. అలాగా అంత సక తెంపేసేలాంటి మాట మాట్లాడతావు. జాగ్రత్త, ఎప్పుడు కూడా అసహనం వహించొద్దు, జాగ్రత్త. నెంబర్ 12, ఇచ్చుకోవడం నేర్చుకోండి. చెప్పండి. ఇచ్చుకోవడం నేర్చుకుందాం. ఎవ్వరు అడిగినా కాదనకుండా నీ దగ్గర ఏముందో అది 2 ఉంటే, నా దగ్గరే ఉన్నాయి 2, నా దగ్గర 2 ఉన్నాయి, నువ్వు అడిగితే పెట్టి 3 అయితే ఇద్దును. యేసుప్రభు ఏమన్నాడు? 2 ఉంటే ఏమీ లేనోళ్ళకి ఒకటి ఇచ్చా. సూత్రం మారిపోయింది. ఇప్పుడు 3 ఉంటే ఇవ్వచ్చు కానీ 2 ఉంటే ఇచ్చా. రూల్ ఏమన్నాడు ఆయన? 2 ఉంటే ఒకటి ఇచ్చా. మీలో ట్రై చేయండి, మీ పిల్లలకి 2 జతలు కొనండి, 2 జతలు కొనండి. ఎవరైనా బట్టలు లేని వాళ్ళు చూసి మీ అబ్బాయికి చెప్పి, నాన్న ఈ బట్టలు నువ్వు వేసుకోలేదు కదరా, ఇది నువ్వు ఆల్రెడీ వేసుకున్నావు కదా, ఇది వేసుకోలేదు కదా, వాళ్ళకి ఇది ఇచ్చేసి యేసుప్రభు ఇమ్మన్నాడని చెప్పేవాడు, అది నువ్వు ఇచ్చేయమని చెప్పుకో. ప్రభు ఇలా ఇమ్మన్నాడు రా అని చెప్పేసి మీరు కొనేసి మీ పిల్లడికి ఇచ్చి అడిగిచ్చేమనండి. ఎదిగిన పిల్లలు కాలేజ్ స్టూడెంట్లు ఉన్నారు చూసారా, గడ్డాలు వచ్చేసిన వాళ్ళు, ఆల్రెడీ మీసాలు, షేవింగ్ రేసరు, 7 o'clock 3 blade 4 blade ఎత్తుకుతున్న వాళ్ళు ఇప్పుడు ఎవడ పెంచుతున్నాడు? అంత పెంచుతున్నారు. గీసుకునేవాడు ఎవడు లేడు, పెంచుకునేవాడే ఉన్నాడు. అంతా స్టూడెంట్ అని ఎవడు తెలుసుకోలేకపోతున్నాం. సో మొత్తానికి ఆ గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 జీన్స్ ఉన్నాయి, ఒకటి ఇచ్చానండి, నీది పట్టుకెళ్ళిపోతాడు. నీకు 3 ఉన్నాయి కదరా, నాకు ఎవరా అని లాక్కెళ్తాడు. కానీ ఈడెప్పుడు ఇవ్వడానికి ఇష్టపడ్డు. కానీ ఆయన ఏమన్నాడు? 2 ఉంటే ఒకటే ఇచ్చుకోండి. ఏంటి? ఇచ్చుకోవాలి. మీరు 2 కూరలు అనుకున్నారు అనుకోండి,
వండుకోలేని మీ అత్తయ్యకి ఒక కూర పంపు. వినపడలే? ఇవ్వకూడదా? ఇవ్వకూడదు, ఎందుకంటే అది కడుతో మాడి సావాలా. లేకపోతే నేను 2 వేసుకు 3 వేసుకు తింటాను, కానీ ఆడు గంజేసి తింటా ఊరుకోను. ఎవరో ఇచ్చుకోవాలి. రైట్. నెంబర్ 13, అవమానం పొందాలి. ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. ఏం చేయాలి? అవమానం చెయ్యాలా? ఏం చేయాలి? నీ వైపు అవమానం పొందుట నేర్చుకోవాలి. అవమానం పొందటానికి సిద్ధంగా ఉండాలి. రైట్. నెంబర్ 14, అంతరంగంలో క్షమాపణ కలిగి ఉండాలి. చెప్పాలి నోటితో ఒకసారి. ఎందుకంటే ఇక్కడ రైటింగ్ ఫ్యాక్టర్ లేదు, కాబట్టి మీరు నోటితో మాట్లాడితే ఒక జ్ఞానేంద్రియం పనిచేస్తే మీ మెదడు రికార్డ్ చేస్తుంది. అందుకే మీరు నోటితో మాట్లాడమని చెప్తాను. అంతరంగంలో క్షమాపణ కలిగి ఉండాలి. ఎక్కడ? నోటి మాటతో సారీ సిస్టర్ అన్నం కాదు, హృదయములో, అంతరంగంలో వారి విషయంలో నేను సంపూర్ణమైన క్షమాపణ అనుభవాన్ని కలిగి ఉండాలి. నెంబర్ 15, నీతి క్రియలే చెయ్యాలి. నీతి క్రియలే చెయ్యాలి. చట్టానికి దొరకకుండా కాదు, చూచుచున్న దేవుని ఎదుట నీతి క్రియలు చేయాలి. చెప్పండి ఒకసారి. మనలో మనం మాట్లాడుకుందాం. అన్ని నీతి క్రియలు చేయగలమా? అన్నిసార్లు నీతిగా ఉండగలమా? సాధ్యమేనా? బైబిల్ ఏం చెప్తుందంటే, సాధ్యం కాదు అని నువ్వు నోటితో మాట్లాడి అసాధ్యమైన పనులు చేసేస్తే ఊరుకోదు. అది అసాధ్యం, కానీ ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఇలాగే బతుకుతానని సిద్ధపడాలి. అంతేగాని పర్వాలేదు, ఎవడు చేస్తున్నాడు గనక వాళ్ళు చేశారేటి, ఆ పాస్టర్ గారే అలా చేస్తే తప్పులేదా, అవన్నీ నీకు నాకు అనవసరం. చట్ట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం నువ్వు చెయ్యాల్సిందే. రైట్. నీతి క్రియలు చేయాలి. నెంబర్ 7, అభ్యంతరము లేని జీవితం జీవించాలి. ఎవ్వరికి అభ్యంతరం లేని జీవితం జీవించాలి. ఇప్పుడు మామూలుగా మనలో అనమాట, మన పని మనం చేసుకున్నా కూడా ఇతరులకు అభ్యంతరాలు వస్తాయా రావా? వస్తాయి. మరి వాళ్ళకి అభ్యంతరం లేకుండా మనం ఎలా చేయగలమండి? కష్టం కదా ఇది. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఎవడో ఒకటికి ప్రాబ్లం వస్తుంది, ఎవడో ఒకటికి కోపం వస్తుంది. మొన్న నేను లిఫ్ట్ ఎక్కి తలుపు ఇలాగ వేసాను. ఆ ఊరు మాది కాదు, ఆ బిల్డింగు మాది కాదు, ఆ లిఫ్ట్ మాది కాదు. నేను చుట్టపు చూపుకి వెళ్ళాను. ఆ లిఫ్ట్ ఎక్కి 4వ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఇలాగ వేసాను. అది మరి ఎంత సాఫ్ట్గా మెయింటెనెన్స్ ఉందో, ఇలాగ అనగానే అది దొబ్బ తగిలింది. వాచ్మెన్ సీరియస్గా వచ్చి, దిగరా కిందకి అంది. ఏం మాట్లాడలేదు, తప్పు మందే. లిఫ్ట్ స్పీడ్గా డోర్ పడిపోయింది. దిగరంటే గమ్మున దిగిపోయాను. అమ్మ నాకు అది ఇలా అన్నానంతే, అది వెళ్ళి కొట్టేసుకుందని అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తెలియదేట, క్షమించమ్మా, మెట్లకెళ్ళాను. అలాగేనమ్మా, తప్పునే అదే, గట్టిగా వేసాను, వెళ్తాను అని చెప్పి సైలెంట్గా వెళ్తుండే. సర్లే వెళ్ళండి ఈసారికి అంది. వద్దమ్మా, నేను ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా అన్నాను అనుకో, అదేమైనా వెళ్ళి గుద్దింది అనుకో, మొదటి తిట్లకు 2 తిట్లు కలిపి తిట్లు వస్తాయి. చక్కటి అనుభవం వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకునే. మా లిఫ్ట్లో అంతసేపు ఉండవు, మేము నొక్కితే చక్కగా వెళ్ళి కూసుకుంటాయి, కిక్కురు మనవు. ఇదేంటో పెద్ద సౌండ్ ఇచ్చింది. మొత్తానికి నా పొగరు దిగిపోయింది. తలుపు దగ్గరికి వేసి బయటకు వచ్చి మెట్లెక్కి 4 ఫ్లోర్లు, అసలే లెఫ్ట్ లెగ్ బంద్ చేయదు, సైలెంట్గా 4వ ఫ్లోర్ ఎక్కి 7th ఎక్కిపోతుంటే తుడుచుకుని అక్కడ కూర్చొని ఆలోచించాను. అప్పుడు లిఫ్ట్ వచ్చి అక్కడ ఖాళీగా ఆగింది. నేను ఆల్రెడీ నొక్కిసాను కదా లోపల. అదండి, ఎరా ఎక్కువచ్చావా, నేను 2 సార్లు దిగొచ్చానని అక్కడ ఉంది. ఆ సిస్టర్ గారి ఇంటికి వెళ్ళాను, కూర్చున్నాను, తమటలు తుడుచుకున్నాను, కాసేపు ఆ శాద తీరాను, ఏదో వాక్యం చెప్పాను, ప్రార్థన అయిపోయింది. లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు, మళ్ళీ చెమట వచ్చింది. ఎవరు గుర్తొస్తున్నారు? ఇప్పుడు నా వల్ల ఆవిడ అభ్యంతర పడటం, ఆఫ్టర్ ఆల్ మన మెయింటెనెన్స్ మీద బతికే బతుకులు అని అనలేమా? నువ్వెంత, నీ జీతం ఎంత, నా స్థాయి ఏంటి, నేను దిగిన కారు ఎంత అనలేమా? కానీ నా బతుకు ఒక పనికి ఒక అభ్యంతరం కలిగినప్పుడు మనం సరిచేసుకోవడానికి 1 నిమిషం ఓపిక పట్టలేమా? నోరు జారేస్తుందే, చెయ్యి ఇసిరేస్తుందే, మాట తూలేస్తామే, నీ శరీరం కొన్నిసార్లు మాట్లాడుతుందే, వెళ్ళిపోయేటప్పుడు అసహించుకుని మాట్లాడుతుందే. మర్యాదగా కిందకి దిగి మెట్లు 4 ఫ్లోర్లు, ఆ సిస్టర్ గోల్ పెడుతుంది, అదేంటన్నా లిఫ్ట్లో రాలేదు. అమ్మ నువ్వు వదిలే, దేవుడు మెట్లే దిగమన్నాడు. మా డాక్టర్ గారు మరీ చెప్పాడు, కింద పెద్ద డాక్టర్ ఉంది. మర్యాదగా చెప్పి మీరు నేను కూడా దిగుతాను. నువ్వెందుకమ్మా, నువ్వు లిఫ్ట్లో దిగు, నేను మెట్లు దిగి వస్తాను. ఆవిడ లిఫ్ట్లో దిగింది, నేను మెట్లు దిగి వచ్చాను. ఆవిడ చూసి
అది కాదు అమ్మగారు అంది. నేనేం చెప్పలేదు, నువ్వు కంగారు పడకు. నేనేమో చెప్పేశాను, ఆ ఓనర్ అమ్మ ఆవిడ తిట్టేద్దని ఆవిడేదో కంగారు పడతాను. నేనేం చెప్పలేదమ్మ, కంగారు పడకాను. ఆవిడ ఏంటన్నా ఏమని, ఏం లేదమ్మా కారు ఎక్కడ పెట్టాలని అడిగాను ఇందాక, అది చెప్తుందిలే. సర్దేసి సైలెంట్గా వచ్చేస్తూ ఆవిడతో చెప్పాను, అమ్మా క్షమించు, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, లిఫ్ట్ అంత స్మూత్గా వెళ్ళి గుద్దుకుంటుందని నాకు తెలియదు, దయచేసి మీరు ఇబ్బంది పడ్డారు, క్షమించండి అమ్మా అని. అంత మాట ఎందుకులే బాబు అంది. ఎందుకంటే ఒక ఇంటి యజమానులు నా వరకు వచ్చి కారు దగ్గరికి వచ్చి చేతులు జోడించి నమస్కారం పెడుతూ కారులోకి ఒక బ్యాగ్ తీసుకొచ్చి పెడుతుంటే అప్పుడు కింద వాచ్మెన్కి నేను ఎవరో అని తెలుసుదా లేదా? కానీ నేను నాకు ఎక్కేటప్పుడు తెలుసా? కానీ నాకు ఇచ్చే విలువ, నన్ను సాగనంపేటప్పుడు నాకు ఇచ్చే మర్యాదను బట్టి మనిషి యొక్క విలువ ఏంటో మనకు అర్థం. బాయ్ వెళ్ళి రండి అంటే ఒక మర్యాద, నువ్వు కూడా వెళ్ళి కారు దగ్గరకో బండి దగ్గరకో సాగనంపితే గేట్ వేసి వస్తే అదొక మర్యాద, అదొక విలువ. సో ఆమె నన్ను చూసి కంగారు పట్టు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నాకు పెద్ద పాఠం నేర్పావు. ఓ చిన్న అభ్యంతరం, ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూస్, మీరేం పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయొద్దు. నీ వల్ల ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఒక చిన్న పనిని చేసుకోవడానికి ప్రయత్నం. కూర్చున్న ప్లేస్, నీ దగ్గర ఉన్న వస్తువు ఏం చేయగలవో చూడు, నీ పిల్లలకి నేర్పు. నువ్వు చేసే పని నీ పిల్లలు పాఠంగా మారాలి, అభ్యంతరం లేకుండా చూసుకోండి. రైట్. నెంబర్ 17, ప్రభుత్వాన్ని గౌరవిద్దాం. ఏం చేద్దాం? ప్రభుత్వాన్ని గౌరవిద్దాం. ఏ గవర్నమెంటా నీకు సంబంధం లేదు, అది బీజేపీయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్ గారా లేకపోతే ఇంకే గవర్నమెంట్, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎనీ రూలర్, వీఆర్ అండర్ ద రూలింగ్, అంతే. ఆ ప్రభుత్వం ప్రభు చేత ఏర్పాటు చేయబడింది, ప్రభుత్వాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, అధికారులకు లోబడాలి, అధికారులను సన్మానించాలి. ఎక్కడో కూడా ఆ విషయంలో నువ్వు అభ్యంతరకరంగా కామెంట్లు పెట్టడం, డైలాగులు ఇవ్వడం, ఫేస్బుక్లో నీ భాషలు రాయడం, అవతల వాళ్ళకి వ్యతిరేకంగా ఫోటోలు తీసి వాళ్ళ మీద ఏదో క్లెయిమ్కి వెళ్ళటం లేకపోతే ఇంకేదో చేయటం, నో. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఎ కంట్రీ షుడ్ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ నేషన్. గౌరవించి తీరాల్సిందే, మర్యాద ఇవ్వాల్సిందే. ఆ అధికారము దేవుని వల్ల కలిగింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన సముచిత మర్యాద మనం ఇవ్వాలి. ఎప్పుడు ఎవరిని కూడా గాలి మాట్లాడకండి, చిరాకు మాటలు, తప్పుడు మాటలు, చులకన మాటలు, వాడా వీడా. రాజుని శపించే వాడిని దేవుడు ఊరుకోడని బైబిల్ చెప్తుంది. ఏ రాజుని నువ్వు శపించడానికి కుదరదు, ఏ మంత్రిని నువ్వు శపించడానికి కుదరదు, ఏ అధికారిని శపించడానికి కుదరదు. వారు నీ వలన వారు పోషించబట్ల దేవుని వలన వారు నిన్ను పరిపాలించడానికి ఎంపిక చేయబడ్డారు. సో యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద గవర్నమెంట్, ఎనీ అథారిటీ, ఎనీ బాస్. ఎప్పుడూ కూడా నోట్లో ఆ శాపపు మాటలు, ఆ దుఃఖపు మాటలు లేకుండా చూసుకోండి. నెంబర్ 18, ఏ మూర్ఖుల్ని ఎదిరించకూడదు. మళ్ళీ చెప్పండి. నిన్నెవడని ఎదిరించి తూరుకుంటావా? నీలో మూర్ఖుడు బయటకు వస్తాడు, అప్పుడు అవతలోని మూర్ఖుడిని నువ్వెందుకు ఎదిరించాలి? సో ఏ మూర్ఖుడని తెలిసిన తర్వాత మీరు మాట్లాడితే ఇద్దరు మూర్ఖులు వస్తారు. అప్పుడు ఎవరెవరు? సాధారణ మూర్ఖుడు, ముందున్న శత్రువు మూర్ఖుడు, ఇద్దరు మూర్ఖులు. కాబట్టి ఏ మూర్ఖుడిని ఏ వివాదంలోకి, ఏ వాదంలోకి మీరు నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? జ్ఞాని మౌనంగా ఉండడం ద్వారా వాదం గెలవగలడు. మూర్ఖుడు వాదించి, విభేదించి, తర్కించి పెద్ద ఎదవగా మారగలడు, గెలవడాడు. సో ఎప్పుడు మీరు ఏ మూర్ఖుడికి ఎదిరించొద్దో, ఏ మూర్ఖుల్ని ఎదిరించకూడదో చెప్పండి ఒకసారి. మీకు ఇప్పుడు మూర్ఖులు కనపడుతున్నట్టున్నారు. కరెక్ట్గా చెప్పాడు, మా అన్నయ్యతో ఎదురుతరకూడదు, మా బావతో మాట్లాడకూడదు, మా పక్కింటి ఆవిడతో. అందుకేనమాట ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నువ్వే మూర్ఖుడు అని. కాబట్టి ఏ మూర్ఖులతోనో మనము ఎదిరించొద్దు. నెంబర్ 19, ఏ పరిస్థితుల్లోనైనా హెల్ప్ చేయాల్సిందే, ఏ పరిస్థితుల్లోనైనా సహాయం చేయాల్సింది. చెప్పండి ఒకసారి. ఈరోజు ఎవరికి సహాయం చేసి వచ్చారు మీరు? ఆడపిల్లలు ఈరోజు వంటగదిలో అమ్మకి ఎవరైనా సాయం చేశారా? తినిపెట్టి సాయం చేశారా? తిని. మా పిల్లలు ఇంటి పనులు ఏమైనా సాయం చేశారా? ఎంతమంది చేశారు? ఒరే అంత గొప్పలా ఎత్తి కదా. సో ఏంటి ఆలోచించడం, ఏంటి నీ వల్ల జరిగే హెల్ప్ ఏంటి? చాలామంది ఇక్కడ చేయలేతున్న వాళ్ళు అందరూ నేను చేశాను కాబట్టి నా వాటా నాకు ఇచ్చే. అప్పుడు హెల్ప్ ఏంటో? జీతం, లంచం, మోసం కుదరదు. ఏమీ ఆశించకుండా చేయాల్సినటువంటి నీ కర్తవ్య సహాయాలు ఎప్పటికీ చేయాల్సిందే. దీనిలో ఏ రకమైన డిమాండ్స్ లేవు, ఏ రకమైనటువంటి రిక్వెస్ట్ లేవు, ఏ రకమైన కమాండ్స్ లేవు, కమిట్మెంట్స్ అస్సలు లేవు. సహాయం అంటే సహాయం చేయాల్సింది. లాస్ట్, ఏమీ ఆశించొద్దు. చెప్పండి ఒకసారి.
మళ్ళీ ఈ 20 పనులు చేస్తే విధేయత కలిగి ఉన్న జీవితాన్ని నువ్వు జీవించినట్టు లెక్క. ఈ 20 పనులు నువ్వు చేస్తే నీకేమున్నట్టు? విధేయత కలిగి ఉన్నావు. ఎవరికి చెప్పండి, చేయగలమా లేదా? ఇక్కడ అడ్డం చూపేస్తున్నారంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, ఎవడు చేస్తాడులేనా? విధేయత అనే పదానికి ఈ 20 లక్షణాలు వచ్చాయి. ఈ పనులు మీరు దేవుడి ప్రకారం చేస్తే, ఆయన చెప్పింది మీరు చేస్తే, నేను వెళ్తాను అని వెళ్ళకుండా ఉండిపోతావా? వెళ్ళలేను అనుకుని వెళ్ళను అని వెళ్ళడానికి రెడీ అవుతావా? ఇప్పుడు చెప్పు. చాలామంది దేవుడు అంటే ఇష్టం వరకే ఉండిపోయింది, నచ్చింది ఎవడో చేయట్లేదు. అంటే వెళ్తానని వెళ్ళనోళ్ళు అంటే ఇప్పుడు మీరు. ఎవడో పక్క నుంచి వస్తాడు, వాడికి వెళ్ళాలని ఉండదు, వెళ్ళడం కష్టమని తెలుసు, యేసుప్రభుని వెంబడించడం కష్టమని తెలుసు, కానీ అలాంటోడు నాలాంటోడు ఎక్కడో బయట నుంచి క్రైస్తవ కుటుంబాలు కానీ అన్య కుటుంబాల నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడు సబ్మిట్ అయ్యి లోబడిపోయి దేవుని కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతాడు. వెళ్ళడానికి ఇష్టం లేని మాలాంటోళ్ళు వచ్చి చేస్తున్న దానికి మీరు ఆయన వంశంలోనూ ఆయన తెగలోనూ ఆయన రక్తంలోనూ కడగబడి కొనబడి ఆత్మతో నింపబడి మీరు నా సొత్తని మీ పేర్లే క్రైస్తవ పేర్లు పెట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబులను పెట్టేసుకుని ఎవడో దేవుని పనికి రాకపోతే మరి నిన్నేమనాలి? నీ క్రైస్తవ బతుకు కుటుంబాన్ని ఏమనాలి? ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ సాక్ష్యం ఏమనాలి? వెళ్తానని చెప్పి పేరు పెట్టుకుని వెళ్ళని నీకు, వెళ్ళడానికి అవకాశం లేని విగ్రహారాధన కుటుంబాల నుంచి వచ్చిన మాలాంటి అన్యజనులు ప్రభువుని వెంబడించడానికి పరిగెట్టుకొచ్చిన ఆ రెండో కొడుకులు అంటోళ్ళని ప్రభు అంగీకరించడం అన్యాయమా? ఏది విధేయత? ఏది సమర్పణ? ఏది ఒప్పుదల? ఏది నీ నీతి? ఎంత నీ భారము దేవుని కొరకు వదులుకోగలిగావు? ఎంత నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసి సవాల్ చేసి ముందుకు వచ్చావు? తెలుసుకుని చెప్పు. ఇప్పుడు అసలు ఎంతమంది ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడానికి ఇష్టంగా ఉన్నారు, నీకు నచ్చింది చేయట్లేదని ఏడుస్తూ ఉన్నారు? వెళ్తానన్నోడు వెళ్ళలేదు, ఎందుకో తెలుసా? వెళ్ళిన తర్వాత కూడా నాకేం లాభం ఇవ్వడం మా నాన్న అని ఏడుపు కొట్టుడాడు. నోటికి ఒప్పుకున్నాడు, క్రియకు శరీరం లోబడలా. ఇప్పటికీ మనలో ఇక్కడే ఉన్నాం. దేవుడు అంటే ఇష్టం, చర్చకు వచ్చేస్తాం, ప్రార్థన చేసేస్తాం, ఉపవాసాలు ఉండిపోతాం, కానుకలు ఇచ్చేస్తాం, కమ్యూనియన్లో చేపెడతాం, బాప్తిస్మాలు తీసేసుకుంటాం, పరిశుద్ధాత్మను పొందేసుకుంటాం, ఆత్మ వరాలు ఫలాలు గురించి మాట్లాడేస్తాం. కానీ ఆయన చెప్పింది ఒక్కటి చెయ్యం. ఇవన్నీ క్రైస్తవ నీతి. ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ లైఫ్. వెళ్తానని వెళ్ళనని బ్రతుకుని ఆయన ఈ ఆఖరి మాటలో బలవంతంగా దూరిపోతున్న వాళ్ళతో పోల్చాడు. తేల్చుకో. వాళ్ళు బలవంతంగా ఎందుకు దూరారో తెలుసా? వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ రూల్స్ లేవు. వాళ్ళు బాప్తిజం తీసుకోవటానికి ఒప్పుకుంటే చాలు, డైరెక్ట్ ఎంట్రీ. మనకు అలా కుదరదు. బాప్తిజం తీసుకున్నాక ఇలా జీవిస్తేనే ఎంట్రీ. ఇప్పుడు ఎవరిది ఈజీ ప్రవేశం చెప్పండి? మందా ఆల్దా? వాళ్ళది. ఎందుకు? వాళ్ళకి వ్యవహారం ఏం చెప్పలే, మీరు మారు మనసు పొందామని చెప్పి వచ్చి బాప్తిజం తీసుకోండి ఎంట్రీ అన్నాడంతే. డప్పని దూరిపోయారు, సుంకర్లు వేసులు వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత చేయాల్సిన పని ఇంకేం లేదు, వాళ్ళు ఒప్పేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంత నీతికి ఫిల్టర్ చేయడం ప్రారంభిస్తే మనలో ఇప్పుడు ఏమంటారు తెలుసా? 20 లక్షణాల్లో కనీసం ఎంత 10 చేస్తున్నారమ్మా అంటే, ఊరుకోండి బ్రదరు, 10 ఎక్కడ అవుతాయి మన వల్ల? ఏదో ఒక 20 ఏళ్ళే కదా అయ్యింది, ఇంకొక 20 ఏళ్ళు అయితే మారతామేమో అంటే ముదిరిపోయాక 20 ఏళ్ళు తక్కువ జీవితమా? ఇప్పుడే నువ్వు వచ్చింది యేసుప్రభు దగ్గరికి. ఎన్ని సంవత్సరాలైంది మాట విని? ఎన్ని సంవత్సరాలైంది నీ శరీరానికి రక్షణ వచ్చి? ఇన్ని సంవత్సరాల్లో నీ నుంచి ఆశించిన ఫలాలు ఉన్నాయా? నీ రక్షణ పొందిన తర్వాత నిన్ను కొనుక్కున్న ప్రభు నిన్ను ఇలా ఉండాలని ఆశిస్తే ఈ రోజుకి నువ్వు దేవుని పని చేయడానికి వెనకబడుతున్నావంటే, నువ్వు ఇంకా కారణాలు చెప్తున్నావంటే, సాకులు చెప్తున్నావంటే, బలహీనత గురించి మాట్లాడుతున్నావంటే, బలం గురించి నిలబడలేకపోతున్నావంటే ఏమనాలి? నిన్ను పిలిచిన పిలుపుని, ఆయన పిలుపుని శంకించాలా? నీ సమర్పణను శంకించాలా? స్టిల్ మనీ. కోత విస్తారంగా ఉంది, పైరు చూస్తే తెల్లగా పండిపోయి ఉంది, పనోడు లేడు. ఏంట్రా పనోడు అంటే, వెళ్తాను ప్రభువా, నువ్వు పిలిచినప్పుడు వస్తాను ప్రభువా, నన్ను మంచి ఉద్యోగం చేయని ప్రభువా. పిలుస్తాడు నిన్ను, మంచి ఉద్యోగం ఇచ్చి నా పనికి రా అని పిలుస్తాడా? ఆయన పని ఉద్యోగమే మంచి ఉద్యోగం. ఆయన పని చేయడమే విలువైనటువంటి పని. ఆయన నీతిని ప్రకటించడానికి నిలబడడమే తెగబడిన విలువ. అది ఎంతమందికి అర్థమైంది? ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ఎనుకబడే. అది చూపిస్తే వస్తాను. ఏడు చూపించాలి నీకు? ఆయన సిలువ కన్నా నీకు ఇంకా దర్శనం కావాలా? ఆయన మరణం కన్నా నీకు పునరుద్ధానం కన్నా విలువైంది ఏమన్నా నీకు చూపించాలా? వస్తానని ఒప్పుకొని ఇప్పటికీ చెయ్యనోళ్ళం ఎంతమంది ఉన్నావు ఒకసారి చూసుకోండి. మన హృదయాల్లో ఎన్నో కమిట్మెంట్స్, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో వాక్యాలు విన్నావు. ఎస్ ఐ డూ అని చెప్పావు. ఏది సాక్ష్యం చూస్తే లేదు, చేయట్లేదు. ఏమంటే చేయలేకపోతున్నాను, కష్టంగా ఉంది,
ఏడు బ్రదర్ ఇవన్నీ అంటే మరి ఎలా చెయ్యననేవాడు పరిగెత్తుకుని నీ వెనకతలు వెళ్ళిపోతాడు. చూసుకో, వారు దూరిపోతున్నారు. నీకు ఆసక్తితో పిలిచి ప్రేమతో ఆహ్వానించి మరణించి తిరిగి లేచి ఆ ఎదురుగా కనపడి రా నాన్న అని పిలుస్తుంటే నువ్వు వస్తానని చెప్పి మానేస్తావా? వెళ్తానని చెప్పి వెళ్లకుండా ఉంటావా? చేస్తానని వాగ్దానం చేసి బాప్తిజం తీసుకుని ఇప్పుడు చేయడం మానేస్తావా? ప్రార్థనలో ఒప్పుకున్నావు, ఏది నీ నోట్లో మాటలేవి? ఈ రోజుకి నీకు ప్రార్థన రాదు. ప్రభు హృదయంలో ఏం కోరుకోమంటాడో తెలియదు. అది చేయమని పని ఈ రోజుకి చేయలేవు. ఏమనాలి నిన్ను? మందిరానికి తీసుకురావడమే లంచం ఇవ్వాల్సి వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళడానికే నీకేదో బహుమతి లేక వాగ్దానం ఆఫర్ చేయాల్సి వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్తే నాకేదో దొరికితే నేను వస్తాననే కమిట్మెంటు బేరం మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు వస్తానని దేవుని దగ్గర నువ్వు మాట్లాడిన మాట సత్యమేనా? నమ్మచ్చా నిన్ను? ఇద్దరు కొడుకులు మన ముందే ఉన్నారు. ఆయన ఇలాగే చూస్తున్నాడు నీతో. నువ్వు వెళ్తానన్నావు, వచ్చావా? వెళ్ళనన్నావు, వెళ్ళిపోయేవాడున్నాడు, ఆడిని నేను చూస్తున్నాను. ఏం చేస్తావు? బాప్తిజం ఇచ్చి యోహానికి ఇవేం తెలియదండి. కానీ యేసుప్రభు ఖచ్చితంగా చేసి చూపించి ఇలా ఫాలో అవ్వండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనకు కూడా బాప్తిజం వచ్చి యోహాన్ వస్తే బాగుంది అనిపిస్తుందా? ఏం చేయకుండా దూరిపోదాం. కృపాకాలంలో ఉన్నావు. ప్రభు నిన్ను ఇంకా ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఒక్కసారి మనసు తెరుచుకుని, ప్రభువా ఈ వారంలోనైనా నువ్వు చెప్పింది చెప్పినట్లు నేను చేయడానికి ఇష్టపడతాను, లార్డ్ హెల్ప్ మీ అని అడుగుదామా? లార్డ్ హెల్ప్ మీ అని అడుగుదామా? ఇంకా ఈ మాటను పూర్తిగా వినటానికి సిద్ధపడే ముందు నీ గుండెల్లో ఏమైనా మంట పుడితే దేవుని వైపు తిరిగి ఒక్కసారి నీ 2 బొట్టులు రాల్చి ఆయనతో చెప్పు. ప్రార్థన చేద్దాం.